కవిత రిమాండ్ పిటిషన్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. కవిత బంధువు మేకా శరణ్ పై ఈడీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ముడుపుల బదిలీలో మేకా శరణ్ కీలక పాత్ర పోషించాడని ఈడీ అధికారులు తెలిపారు. శరణ్ వివరాలు అడిగితే తెలియదని కవిత చెప్పారని ఈడీ వెల్లడించింది. అయితే ఈ 7 రోజుల రిమాండ్లో 4 అంశాలపై ప్రధానంగా ప్రశ్నించామన్నారు ఈడీ అధికారులు. ఫోన్లో డేటా ఎందుకు డిలీట్ చేశారు, ఆదాయపు పన్ను వివరాలు, బంధువుల వ్యాపారాల వివరాలు అడిగామని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఇండోస్పిరిట్ ద్వారా అక్రమ సొమ్ము సంపాదించారని వివరించింది. విచారణకు హాజరు కావాలని శరణ్ కు ఫోన్ చేస్తే సహకరించడం లేదని, అందుకే ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు తెలిపింది ఈడీ. సమీర్ మహేంద్రను కూడా విచారిస్తోంది. మరోవైపు కవిత కస్టడీ పొడిగించింది కోర్టు. మరో 3 రోజులు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు కవిత. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారన్నారు. న్యాయస్థానంలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ రోజు ఈడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలక అంశాలు వెలుగు చూశాయి. అందులో ప్రధానంగా ఈడీ ఈ వారం రోజుల కస్టడీలో కవితను విచారించిన సందర్భంలో ప్రధానంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ము ఆమె మేనల్లుడు మేకా శరణ్ ద్వారా డైవర్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. సో ఈడీ అధికారులు మేకా శరణ్ ను ఈడీ కార్యాలయానికి రావాలని తెలిసినప్పటికీ ఆయన స్పందించడం లేదు. దాంతో ఈడీ అధికారులు నేరుగా ఆయన నివాసంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అక్కడ ఇండోస్పిరిట్ ద్వారా వచ్చినటువంటి డబ్బును అక్రమ సొమ్మునంతా కూడా నేరుగా మేకా శరణ్ వివిధ మార్గాల ద్వారా హవాలా రూట్లలో వివిధ ప్రాంతాలకు ఈ డబ్బంతా చేరవేసినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే కవిత బంధువులు అలాగే ఆమె గతంలో దాఖలు చేసినటువంటి ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సంబంధించిన డాక్యుమెంట్స్, బంధువులు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏంటి, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఈడీ సేకరిస్తుంది. సో అందులో భాగంగానే మేకా శరణ్ పైన ప్రధానంగా వాటిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టి ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి కవితను అరెస్ట్ చేసిన రోజు కూడా ఆ రోజు మేకా శరణ్ అక్కడే ఉన్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. సో ఈ మేకా శరణ్ క్లియర్ గా ఈ కేసులో చాలా ఇన్వాల్వ్ ఉన్నారని గుర్తించినటువంటి నేపథ్యంలో అతన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అతను సహకరించకపోతే అతన్ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి.